శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక కాంతిబాల. రాసినవారు కె.జె. పట్నాయక్, నర్సీపట్నం. పూర్వకాలంలో ఒక రాజు. ఆ రాజుకు అందమైన కోట ఉన్నది. ఆ కోట సమీపాన గొప్ప అరణ్యంలో ఎనమండుగురు వనకన్యలు ఉండేవారు. అందులో 7 కన్యలు మంచివాళ్ళు, రాజుకు మేలు కోరేవాళ్ళు కూడా. 8వది దుష్టకన్య, అపకారి. మంచి కన్యలు 7 చక్కటి చిన్న చిన్న పర్ణశాలలలో నివసించేవారు. దుష్టకన్య నరుల కంటపడకుండా మారుమూల ఒక చీకటి గదిలో కాలక్షేపం చేసేది. ఇలా ఉండగా రాజుగారికి కుమార్తె పుట్టింది. ఆ శిశువు అపురూపమైన కాంతితో వెలిగిపోతుండడం చేత కాంతిబాల అని ఆమెకు పేరు పెట్టారు. కాంతిబాల పుట్టిందనగానే ఊరందరూ చూడవచ్చారు. వనకన్యలు 8 వచ్చారు. మంచి కన్యలు 7 కాంతిబాలకు మంచి మంచి కానుకలిచ్చి చల్లగా ఉండమని దీవించారు. దుష్టకన్య మాత్రం అలా కాక పగటిపూటంతా నిద్రమైకంలో ఉండిపోవలసింది అని కాంతిబాలకు శాపం పెట్టింది. ఈ శాపం విని రాజు రాణి దుఃఖ సముద్రంలో మునిగిపోయారు. గత్యంతరం తోచక కోటలో అందరూ కుంగిపోయారు. ఆ సమయంలో 6వ కన్య వచ్చి కాంతిబాల రాత్రిపూటంతా మేలుకునే ఉండాలి అని వరమిచ్చింది. నా మాట పూర్తి కాకుండా నువ్వెందుకు నోరు విప్పుతావు అని మండుపడుతూ దుష్టకన్య, సరే, కాంతిబాల రాత్రిళ్ళు మేలుకునే ఉంటుంది, కానీ చందమామతో పాటు ఆమె కాంతి కూడా పూర్తయి అమావాస్యకు అంతరించిపోవాలి అని మళ్ళీ తీవ్రంగా శపించింది. అంతలో 7వ కన్య ముందుకు వచ్చి తనకు తెలియని ఒక రాకుమారుడు కాంతిబాలను తాకిన వెంటనే ఆమెకు శాప విముక్తి అయిపోవాలి అని చెప్పి దీవించింది. ఇక చేసేది లేక ఎలా అయినా కాంతిబాలను కష్టాల పాలు చేసి కసి తీర్చుకుందామని దుష్టకన్య కనిపెట్టుకుని ఉన్నది. పాపం కాంతిబాల పగలల్లా నిద్దరే కాని కన్నెత్తి చూసేది కాదు. బహుళపాడ్యమి మొదలుకుని రోజురోజుకి ఆమె ముఖం పాలిపోయి శరీరం కృశించి అమావాస్య నాటికి కదలక మెదలక పడుకునేది. శుక్లపక్షం ప్రారంభం కాగానే దినదినము అందచందాలతో వెలుగుతూ పున్నమి నాడు పూర్ణమైన కాంతితో ప్రకాశించేది. తనకు శాపం తగిలిన సంగతి, ఆ శాపం వల్ల తనకు వికృత రూపం వచ్చే సంగతి లోకానికి తెలిసిపోతుందేమోనని కాంతిబాలకు భయంగా ఉండేది. అందుచేత ఆమె ఒంటిపాటుగా అరణ్యంలో సంచరించడం అలవాటు చేసుకుంది. రాజు అది కనిపెట్టి అడవిలోనే ఆమెకు ప్రియమైన ఏకాంత స్థలంలో ఒక సుందరమైన పువ్వుల కుటీరం కట్టించి ఇచ్చాడు. అందులో ఆమె చెలికత్తెలను పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు ఆడుకునేది. ఈ రాజ్యానికి దగ్గరగానే మరి ఒక రాజ్యం ఉన్నది. ఆ రాజును శత్రువులు చంపివేసి రాజ్యం ఆక్రమించుకున్నారు. బతుకుజీవుడా అని చెప్పి రాకుమారుడు మాత్రం మారువేషంలో తప్పించుకుని ఈ అరణ్యం చేరుకున్నాడు. అతను తిరిగి తిరిగి అలసిపోయి ఒక చెట్టు కింద పడుకున్నాడు. వెన్నెల రాత్రి కావటం చేత కాంతిబాల కలకలలాడుతూ నాట్యం చేస్తూ కోకిల కంఠంతో గానం చేసుకుంటూ అతను పడుకొని ఉన్న ఆ చెట్టు వైపు వచ్చింది. ఇటువంటి రూపవతిని మునుపెన్నడూ రాకుమారుడు చూసి ఎరగడు. ఈమె ఫలానా రాజు కూతురు అని కూడా అతనికి తెలియదు. అందుచేత ఆమె దేవకన్య అయి ఉంటుంది అనుకున్నాడు. ఆమె అందచందాలను ఆటపాటలను అతను రెప్పవాల్చకుండా గమనిస్తూ ఉండేటంతలో కాంతిబాల అదృశ్యమైపోయింది. రాజకుమారుడు ఆమె కోసం రోజూ వెతుకుతూనే ఉన్నాడు. రాత్రిపూట మాత్రం ఆమె చెట్టు వద్దనే కనపడుతూ అతను చూస్తూ ఉండగానే మాయమైపోతూ ఉండేది. రోజురోజుకి ఆమె సౌందర్యం ఎక్కువవుతున్నట్టు కూడా రాకుమారుడు కనిపెట్టాడు. కనుక ఇటువంటి అపురూపమైన యువతిని ఎలా అయినా కలుసుకొని ఆమె చరిత్ర తెలుసుకోవాలని అతనికి పట్టుదల ఎక్కువైంది. తిండి నిద్ర లేకుండా ఆమె కోసం అతను అలా తిరుగుతూ ఉండగా మంచి కన్యలలో ఒకటి అయిన 7వ కన్య ఒక ముసలిదాని రూపంలో అతనికి అగుపడింది. తను లోగడ దీవించినట్లుగా పొరుగుదేశపు రాకుమారుడు కాలవశము చేత ఇప్పుడు ఈ అడవికి వచ్చేశాడు. కనుక త్వరలోనే కాంతిబాలకు శాప విముక్తి కాబోతుందని ఆమె మనసులో ఎంతో సంతోషించింది. ఈ సంతోషంతో ఆమె రాకుమారుణ్ణి తన కుటీరానికి తీసుకువెళ్ళి అనేక విధాల ఆదరించింది. తరువాత కాంతిబాలను గురించిన చిత్రాలన్నీ చెప్పి మహిమగల ఒక లోటా కూడా బహుమతి చేసింది. ముసలామె దీవెన పొంది రాకుమారుడు మళ్లీ కాంతిబాలను వెతకబోయాడు. రాకుమారుడు దారి తప్పి ఈ అడవిలోకి వచ్చి కాంతిబాల కోసం వెతుకుతున్న సంగతి దుష్టకన్యకు ఈ క్షణం వరకు తెలియనే లేదు. కానీ ఈ వర్తమానం తెలిసిన వెంటనే కొన్నాళ్ల వరకు రాకుమారునికి కాంతిబాలకు సమాగమం కాకుండా ఆమె మంత్రించి వేసింది.
పున్నమి దాటిపోయే వరకు తన మంత్రబలం చేత వాళ్ళు కలుసుకోకుండా చేయగలిగినట్టయితే ఆ పైన కాంతిబాల కురూపి అయిపోతుంది కదా. అప్పుడు రాకుమారుడు అనాకారిగా ఉన్న ఆమెను చూసి అసహ్యించుకుంటాడు, కానీ మక్కువ పడడు కదా. కనుక ఏడవ కన్య ఇచ్చిన దీవెన వ్యర్థమైపోతుంది అని దుష్టకన్య ఆలోచించింది. దుష్టకన్య మంత్రిచ్చినప్పటి నుంచి ఆ ప్రభావం వల్ల రాకుమారుడు పాపం మళ్లీ నిద్రాహారాలు లేకుండా ఎంత తిరిగినా కాంతిబాల కంటికి కనపడనే లేదు. కొద్ది రోజులైన తర్వాత ఒకనాడు అతను నిరాశ చేసుకుని ఒక పెద్ద మర్రి చెట్టు కింద విచారంగా కూర్చున్నాడు. అప్పటికి పున్నమి దాటిపోయి అమావాస్య కూడా వచ్చేసింది. సరిగ్గా అమావాస్య నాటికి దుష్టకన్య ప్రయోగించిన మంత్రబలం సరిపోయింది. మళ్లీ మంత్రం వేయాలంటే ఆమెకు కొంత వ్యవధి కావాలి. రాకుమారుడు మర్రి చెట్టు కింద కూర్చొని ఉండగా గబగబా మేఘాలు కమ్మి ఉరుములతో పిడుగులతో గొప్ప వర్షం కురిసింది. అంతలో ఒక్క మెరుపు మెరిసి ఆ మెరుపు వెలుగులో చెట్టు కింద ఏదో మెదిలినట్టు అలికిడయింది. ఆ దగ్గరికి వెళ్లి రాకుమారుడు చూసేసరికి ఒక ముసలిది ముసుగు వేసుకుని పడుకున్నట్లు కనిపించింది. మెల్లగా అతను ముసుగు తొలగించి అవ్వ తనకిచ్చిన లోటాలోని నీళ్లు గుక్కెడు ఆ ముసలిదాని నోట్లో పోశాడు. అతను తాకిన తక్షణమే ఆ ముసలిది ఒక అందాల భరిణ అయిన రాకుమారిగా మారిపోయింది. అవ్వ చెప్పిన కాంతిబాల ఈ సుందరే అయి ఉంటుందని రాకుమారుడు గ్రహించాడు. మరికొంచెం సేపటికే వర్షం నిలిచిపోయి తెల్లవారింది. పుట్టిన ఇన్నాళ్లకు కాంతిబాల వెలుగు చూసింది. ఆమెకు శాప విముక్తి కాగానే 7 కన్యలు వచ్చి రాజకుమారుణ్ణి కాంతిబాలను రాజు వద్దకు తీసుకువెళ్లారు. వాళ్ళిద్దరికీ అతివైభవంగా పెళ్ళయి హాయిగా ఉన్నారు. కాంతిబాల పెళ్లి సమయంలో 7 కన్యలకు రాజావారు వెలలేని బహుమానాలు ఎన్నో ఇచ్చి సంతోషపెట్టారు. దుష్టకన్యను విరిచికట్టి శూర్పణకు మల్లే ముక్కు చెవులు కోసి అడవుల్లోకి సాగనంపారు. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి. మీకు నేను చెప్పే కథలు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.